మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. భక్తజనం భారీగా తరలివచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. సమ్మక్క సారలమ్మ దర్శన అనంతరం తిరుగు ప్రయాణంలో లక్నవరం అందాలు భక్తులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. రామప్ప ఆలయ చిత్రాలను చూసి జనమంతా మంత్రముగ్ధులవుతున్నారు. చల్లని గాలుల మధ్య హుషారెత్తించే బోట్ షికార్ చేస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించాలంటే ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం లక్నవరం వెళ్లాల్సిందే. చుట్టూ పచ్చని చెట్లు, ఎటు చూసినా ఎత్తైన కొండలు, నిండు కుండలా తొణికిసలాడే లక్నవరం సరస్సు, నీటి మధ్య 9 దీవులు, ఇవన్నీ లక్నవరం ప్రకృతి అందాలే. అంతేకాకుండా లక్నవరం సరస్సు పక్షుల కిలకిల రావాలతో పర్యాటకుల హృదయాలను పులకింపచేస్తోంది. ఆ అందాలు చూసిన ప్రకృతి ప్రియులు ఎవరైనా మంత్రముగ్ధులు కావాల్సిందే. కాకతీయుల కాలంలో ఏర్పాటు చేయబడిన ఈ లక్నవరం సరస్సు ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రం నుండి 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న బుస్సాపురం గ్రామంలో ఉంది. బుస్సాపురం నుంచి 5 కిలోమీటర్లు ఘాట్ రోడ్లు ప్రయాణించి ఇక్కడకు చేరుకోవచ్చు. లక్నవరం అందాలను చూడటానికి రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు. బుస్సాపురం వచ్చిన వారు గ్రామ శివారులోని పార్కును కూడా చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత టూరిజాన్ని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మరింత డెవలప్ చేసింది. రాజలక్ష్మి మా హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇది సెకండ్ టైం రావడము. ఇంతకుముందు కూడా ఒకసారి వచ్చాము, అప్పుడు వర్షాకాలం వచ్చాము. సో సీజన్ కాబట్టి వాటర్ ఎక్కువ ఉంది. సో ఫ్లోటింగ్ కూడా అలాగే ఉంది, జనాలు కూడా చాలా బాగా ఉన్నారు. అప్పుడు బాగా ఎంజాయ్ చేసాము. సో ఇప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చాము, మేడారం వెళ్తూ వచ్చాము. వాటర్ ఉంటాయో అనుకున్నాం, కానీ వాటర్ కూడా బాగానే ఉన్నాయి. బాగా ఎంజాయ్ చేసాము. బోటింగ్ కూడా బాగుంది. ఇంకేమైనా హోటల్స్ కానీ ఫుడ్ అలాంటివి ఏమైనా ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. నా పేరు వెంకటరెడ్డి. నేను హైదరాబాద్ మియాపూర్ నుంచి వచ్చాను. ఇక్కడికి రావడం రెండోసారి. లాస్ట్ 2 years కింద వచ్చాను. మళ్ళీ ఇప్పుడు ఈరోజు ఫ్యామిలీతో మా ఫ్రెండ్స్ మా బ్రదర్స్తో వచ్చాను. ఇక్కడ చాలా బాగుంది. లేక్ కానీ బ్రిడ్జ్ కానీ చాలా బోటింగ్ కానీ బాగుంది. ఇది ఏంటంటే పర్యాటక ప్రాంతంగా ఉంది. ఇది జనాలు కూడా వేరే స్టేట్ నుంచి కానీ వేరే కంట్రీస్ నుంచి కూడా వస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న మరో టూరిస్ట్ ప్లేస్ రామప్ప కట్టడం. ఈ కట్టడం ప్రపంచ వారసత్వ సంపదల్లో ఒకటిగా నిలిచింది. ఈ ఆలయం శిల్పకళ కాకతీయుల కళా వైభవాన్ని ఖండాంతరాలు దాటేలా చేసింది. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలెంపేట గ్రామంలో ఈ కట్టడం ఉంది. యునెస్కో గుర్తింపు పొందిన ఈ రామప్ప ఆలయాన్ని రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా వివిధ రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల నుంచి కూడా పర్యాటకులు సందర్శిస్తున్నారు. కాకతీయుల కాలంలో రాతితో చెక్కిన ఈ ఆలయ శిల్పకళ వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ కట్టడం శిల్పకళా వైభవాన్ని చూసి పర్యాటకులు మంత్రముగ్ధులవుతారు. నక్షత్ర ఆకారంలో తూర్పు ముఖద్వారం అభిముఖంగా గుడి నిర్మాణం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ రామప్ప దేవాలయం. ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేని ఆ కాలంలో టాంక్టౌన్ టెంపుల్ నిర్మాణాలు చేశారు. కాకతీయుల పాలన శిల్పకళకు స్వర్ణయుగంగా పేరుగాంచింది. రామప్ప దేవాలయాన్ని దర్శించుకోవడానికి రావడం జరిగింది. మేడారం వెళ్ళి వచ్చే క్రమంలో ఇక్కడ రామప్ప దేవాలయం ఎంతో అద్భుతంగా ఉంది. పురాతన కాలంలో కాకతీయుల సామ్రాజ్యంలో నిర్మించిన రామప్ప దేవాలయం నిజంగా ఇది అద్భుతమైన కట్టడం. ఈ రోజులలో ఈ కట్టడం కట్టాలంటే చిన్న విషయం, మామూలు విషయం కాదు. తెలంగాణ వచ్చిన తర్వాత మన రామప్ప దేవాలయంలో ఎంతో డెవలప్మెంట్ జరిగింది. ప్రస్తుతం ములుగు జిల్లాలోని మేడారం దగ్గరలో ఉన్నటువంటి లక్నవరము లేక్ వ్యూ చాలా ప్రకృతి పరంగా సిద్ధంగా చాలా బాగుంది. ఇక్కడ బోటింగ్ కానీ స్పెన్సర్ బ్రిడ్జెస్ కానీ చాలా బాగున్నవి. ప్రజలు కూడా చాలా ఉత్సాహంతో ప్రతి ఆదివారం కూడా ఇక్కడికి వస్తారు. ఇప్పుడు మేడారం జాతర సీజన్ కాబట్టి పబ్లిక్ కూడా చాలామంది వచ్చిండ్రు. మన తెలంగాణ రాష్ట్రంలోనే ఇది చాలా ప్రసిద్ధిగాంచిన
ప్రాంతము. మరి మన తెలంగాణ గవర్నమెంట్ కూడా 225 వాళ్ళు ఇంకా దీన్ని ఎంతో అభివృద్ధి చేయవలసి ఉన్నది. ఇందులో బోటింగ్ కానీ ఈ బ్రిడ్జెస్ కానీ చాలా బాగున్నాయి. ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా వివిధ రాష్ట్రాల నుండి కూడా చాలా పబ్లిక్ వస్తారు. మేడారంలో సమ్మక్క సారక్క వనదేవతల జాతరకు ముందుగానే దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. అనంతరం తిరుగు ప్రయాణంలో లక్నవరం సరస్సు, రామప్ప ఆలయాన్ని చూసి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతున్నారు. మరెందుకు ఆలస్యం? మీరు కూడా మీ కుటుంబంతో ప్లాన్ చేసుకుని సరదాగా గడపండి.